అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. ఈ వారం 12వ తారీఖు జనవరి నుంచి 18వ తారీఖు జనవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. గతంలో మనం బుధగ్రహం గురించి చాలా వివరాలు తెలుసుకున్నాం. బుధగ్రహానికి అధిపతి ఎవరు, బుధగ్రహాన్ని ఎలా ఇంప్రెస్ చేసుకోవాలి జాతకంలో అనే విషయాలన్నీ చెప్పాం. ఈరోజు సూర్యుడి యొక్క మార్పు జరుగుతూ ఉంది. ఈ సూర్యుడు వచ్చేసి ధనుస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించేటువంటి సమయం అనేది ఏర్పడుతుంది. కాబట్టి దీనిని మకర సంక్రమణం అంటారు, మకర సంక్రాంతి అంటారు. 12వ తారీఖు నుంచి 18 వరకు మనం వారఫలం చూస్తున్నప్పుడు మధ్యలో కరెక్ట్గా 15వ తారీఖు నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అన్నమాట. దానివల్ల కూడా 12 రాశులకు ఎలాంటి చేంజెస్ ఉన్నాయనేది తెలుసుకుంటూ ఈ వారంలో గ్రహాల స్థితి చూసుకుంటే గురువు వృషభ రాశిలో, చంద్రుడు మిథునం, కర్కాటకం, సింహం రాశిలో ప్రయాణిస్తూ, కుజుడు కర్కాటక రాశిలో, కేతు కన్యా రాశిలో, సూర్యుడు బుధుడు ధనుసు రాశిలో ఉండి 15వ తారీఖు నాడు సూర్యుడు వచ్చేసి మకర రాశిలోకి రావటం, శని శుక్రగ్రహాలు కుంభరాశిలో కలిసి ఉండడం, రాహు మీనరాశిలో సంచరించడం అనేది ఈ వారం జరుగుతూ ఉంది. ఈ వారఫలం అంతా కూడా ఆదివారం నుంచి శనివారం వరకు, మృగశిర నక్షత్రం నుంచి పూర్వ ఫల్గుని నక్షత్రం వరకు, త్రయోదశి తిథి నుంచి పంచమి తిథి వరకు ఉంటుంది. మీ అందరికీ నేను తెలియజేసేదంటే ఈరోజు మనం కొంతవరకు సూర్యగ్రహం గురించి తెలుసుకొని ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. దయచేసి ఇది తెలుసుకోవటం వల్ల మీకు ఎంత ప్రయోజనం అంటే ఏమాత్రం మీ టైం వేస్ట్ కాదని తెలియజేస్తున్నా. సూర్యుడు స్వతహాగా తనకు తానే అధిపతి. సూర్యగ్రహానికి అధిదేవత సూర్యుడే. మిగతా అన్ని గ్రహాలకి కూడా ఖచ్చితంగా వేరే వేరే దేవతలు అధిదేవతలుగా ఉంటారు. కానీ సూర్యుడు తనకు తానే అధిష్టాన దేవతగా ఉండడం వల్ల సూర్యుడు అన్ని మతాలకి కూడా ఆ కనిపించే సూర్యుడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మతంలోకి సూర్యుని లాగకపోతే మరి వాళ్ళ మతానికి విలువ ఉండదు. అదేంటయ్యా కనబడే చంద్రుణ్ణి లాగట్లేదు, మీరు సూర్యుడిని చూపించట్లేదు, మీదేం మతం అని అడుగుతారు జనాలు. అందుకే వాళ్ళు కొత్త కొత్త మతాలు పుట్టించుకుంటారండి. కొందరు దుర్మార్గుడు కలిసి అలా అది మొక్క కాస పెద్ద వటవృక్షం అయిపోయి కొన్ని మతాలు ఉన్నాయి ఇప్పుడు. సూర్యుని కుమారుడు అంట, ఏందో ఆ భాష ఏంటో అదేంటో మనకు అర్థం కాదు. సూర్యుని కుమారుడు అని చెప్పేసి వదిలేశాడు. ఇంకొకడు అసలు సూర్యుని కన్సిడర్ చేయకుండా చంద్రుడే దేవుడు అనుకుంటాడు. ఇంకొకడు రకరకాల మనుషులు ఉంటారండి. హిందూ మతం మాత్రమే ఆదిత్యుడికి సూర్యుడికి అనేక నామాలతో అత్యంత అద్భుతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి సూర్యనారాయణుడు సూర్యమండలం దాటి అనేక 14 లోకాలండి. అసలు పైన 7 లోకాలు, కింద 7 లోకాలు ఉంటాయండి. ఆ లోకాలన్నీ ఏమిటి, అందులో సూర్యుని యొక్క లోకం ఏమిటి, ఆయన ఎంత దగ్గరలో, మనకు చాలా దగ్గరలో ఉంటాడు సూర్యుడు. మనం అనుకుంటాం ఇక ఆయన్ని దాటిన తర్వాత అనేక లోకాల్లో లాస్ట్కి ఉండేది బ్రహ్మలోకము. మొత్తం ఇదంతా కూడా వైకుంఠం, మహావిష్ణువు లోపల ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈ లోకాలన్నీ అంత అద్భుతంగా చెప్పడం జరిగింది. సూర్యుడి గురించి అగస్త్య మహాముని రాముల వారికి ఆదిత్య హృదయం అనే మంత్రాన్ని బోధించి అందులో అత్యంత గొప్ప నామాలు, సూర్యుడి యొక్క నామాలు చెప్పడం జరిగిందండి. దయచేసి రోజు మీరు ఈ సూర్యుని యొక్క ఆదిత్య హృదయం చదవడం, వినడం చాలా మంచిది. మహానుభావులు శాస్త్రి అనే ఒక పెద్ద అయినా కూడా రాగంతో పాటు ఆదిత్య హృదయాన్ని ఎంతో అద్భుతంగా అందులో చెప్పడం జరిగింది. సూర్యాష్టకం అని ఇంకో మంత్రం ఉంది, అది ఒక అద్భుతము. జపా కుసుమ సంకాసం అని చెప్పేటువంటి సూర్యమంత్రం 2 లైన్లు ఎప్పుడూ అందరూ చదువుకోవచ్చండి. ఈ విధంగా సూర్యుడి గురించి అత్యంత గొప్పగా వర్ణించిన ఏకైక మతము హిందూ మతం మాత్రమే. హిందూ మతంలో మాత్రమే సూర్యుడు అక్షయ పాత్రని ధర్మరాజుకు ఇవ్వడం కానీ, శమంతకమణిని ఇవ్వడం కానీ అనేకంగా మనం సూర్యుని యొక్క ఉపాసనలు వింటూ ఉంటామన్నమాట. అంత గొప్ప సూర్యుడు ఇప్పుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఉత్తరాయణ కాలం అనేది మొదలవుతుంది అని అత్యంత గొప్పగా చెబుతూ కర్కాటక రాశి వాళ్ళందరికీ 12వ తారీఖు జనవరి నుంచి 18వ తారీఖు జనవరి 2025 వరకు ఎలా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వాళ్ళకి సూర్యుడు మార్పు అనేది జరుగుతూ ఉంది. ఎంతో గొప్ప శుభవార్తని మోసుకొస్తున్నాడు సూర్యుడు. ధనాధిపతి, కుటుంబంలో సంతోషాన్ని ఇచ్చేవాడు, పిల్లల చదువులో డెవలప్మెంట్ చూపించేవాడు సూర్యుడు కర్కాటక రాశికి. అటువంటి సూర్యుడు ఇన్ని రోజులు 6వ ఇంట్లో శత్రుక్షేత్రంలో ఉండి పిల్లల యొక్క భవిష్యత్తు
ఇంట్లో కుటుంబ మనశ్శాంతి తగ్గడం కానీ పిల్లల ఆదాయంలో దెబ్బ ఇవన్నీ ఉండింది. సప్తమంలోకి సూర్యుడు రావడం మీకు ఎంతో అదృష్టాన్ని కలిగిస్తుంది. కర్కాటక రాశి వాళ్ళకి అన్ని అద్భుతంగా జరుగుతాయి. వారం మొత్తం మీద మంగళవారం తర్వాత విందులు వినోదాల్లో పాల్గొంటూ సంతోషంగా ఆనందంగా ఈ వారం అంతా గడుపుతారు. ఈ రాశి వాళ్ళందరికీ కూడా శివుడు అధిపతి, శివుడి గుడికి వెళ్ళడం, చంద్రశేఖరుని ఆరాధించడం, చంద్రశేఖర అష్టకం చదువుకోవటం, శివనామస్మరణం చేసుకోవటం వల్ల అద్భుతాలు జరుగుతాయి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం చూసుకుంటే బంధువుల సహాయ సహకారాలు బాగున్నాయి, మానసిక ధైర్యం బాగుంది, ఇతరులకు సహాయం చేసే గుణం బాగుంది, సబార్డినేట్స్తో చాలా బాగా ఎంజాయ్ చేస్తారని ఈ కర్కాటక రాశి వాళ్ళకి చెప్పొచ్చు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఇతరత్ర ఏది కొనడానికి అస్సలు బాగాలేదు. జాతకంలో శుక్రుడు అష్టమంలో ఉండి ఇబ్బంది పెడుతున్నాడు, శని కూడా అష్టమంలో చాలా ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి మీ జాతకాలు తెలుసుకోండి. దశ ఏంటి, మీ నక్షత్రము, లగ్నము, రాశి జరుగుతున్న దశ మంచిదా కాదా అని తెలుసుకోవాలి. మీరందరూ కూడా చంద్రశిల అని చెప్పి ఒక రాయి ఉంటుంది, అది ఉంగరం వేలికి సోమవారం రోజు పెట్టుకోవాలి. 3 క్యారెట్ల బరువు 10,000 జపాలతో సిల్వర్లో చేసి ఇవ్వడం జరుగుతుంది. మరి దానికి చంద్రమంత్రం 10 సార్లు చదవాలి. ముఖ్యంగా మీ జాతకంలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుంటేనే మనం మిగతా అన్నీ కూడా చాలా బాగా చెప్పొచ్చు. కాబట్టి పైన ఇచ్చిన 3 నెంబర్లో మీ డీటెయిల్స్, పేరు, డేటు, టైం ఈ నెంబర్ పంపించండి. మీ జాతకాలు రెడీ చేసి మాట్లాడతా, పరిహారాలు చెప్తాను, 10 నిమిషాలు రికార్డ్ చేయిస్తాను. 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దని మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ, సంతానపరంగా సంతోషాన్ని కలిగి ఉండి పిల్లల భవిష్యత్తు గురించి చాలా సంతోషంగా ఆలోచిస్తారు, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు అని క్లియర్గా చెప్పొచ్చు. ఆరోగ్యపరమైన విషయాల్లో బాగుంటారు, ఎటువంటి సంబంధాలు ఎటువంటి ఇబ్బందులు లేవు, రుణ ఒత్తిడి పెద్దగా ఉండదు, ఆరోగ్యంగా ఉంటారు. భార్య భర్తల మధ్య కీచులాటలు, గొడవలు, ఇబ్బందులు, కోర్టు కేసులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా మసలుకోవాలి. పనికిరాని విషయాల్లో ఇంటర్ఫీర్ అవ్వకూడదు. భార్యాభర్తలు మంచి స్నేహితుల్లా మెలగడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా పార్ట్నర్షిప్లో ఇప్పుడు కలిసి రాదు, పెళ్ళి కాని వాళ్ళకు టైం పడుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు అలాగే ఉండడం మంచిది. ముఖ్యంగా ప్రేమికులకు కూడా అంత అనుకూలంగా లేదు. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా పార్ట్నర్షిప్ పనికి రాదు. ముఖ్యంగా అదృష్టం చాలా బాగుంది. తండ్రి ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు బాగుండడం వల్ల అన్ని పనులు చక్కగా కుదిరిపోతాయి. అదృష్టం బాగుంది, ధర్మ మార్గాన్ని పాటిస్తారు. కర్కాటక రాశి వాళ్ళందరికీ ఉద్యోగపరంగా చాలా బాగుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ప్రమోషన్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరందరూ కూడా చంద్రమంత్రాన్ని రోజు 10 సార్లు చదువుకోవడం మంచిది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ వ్యాపారంలో నష్టాలు తీవ్రంగా ఉండే అవకాశాలు, హోటల్ మేనేజ్మెంట్, హోటల్ వ్యాపారాలు చేసే వాళ్ళకి తీవ్రంగా ఉంటుంది. ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి నష్టం ఎక్కువ కనిపించే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఖర్చుల విషయానికి వస్తే ఈ వారంలో మీకు ఖర్చులు బాగా కంట్రోల్లో ఉంటుంది. కర్కాటక రాశి వాళ్లకు నేను చెప్పిన విధంగా చేయండి. మీ జాతకాలన్నీ నేను మాట్లాడతాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నన్ను కాంటాక్ట్ చేయడం మర్చిపోరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గోపాల్ అయ్యంగార్.